పల్లెల్లో రాజకీయం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ ఎన్నికల సంబరం స్టార్ట్ కావడంతో హడావిడి మొదలైంది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 28 మండలాల పరిధిలోని 1782 గ్రామ పంచాయతీలు 15,586 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నల్గొండ, చండూరు డివిజన్లలోని 318 గ్రామ పంచాయతీలు, 2870 వార్డులు, సూర్యాపేట జిల్లా పరిధిలోని 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలు, 1442 వార్డులు, యాదాద్రి జిల్లాలో భువనగిరి సబ్ డివిజన్ పరిధిలో 6 మండలాలు, 153 గ్రామ పంచాయతీలు, 1286 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 3 గ్రామ పంచాయతీలు కలుపుకుని ఒక క్లస్టర్ గా ఒకచోట నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ పల్లెలో ఎన్నికల సంబరం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కూడా మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగనుంది. అయితే ఇటు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 1782 గ్రామ పంచాయతీలకు గాను, ఇటు 15,586 వార్డులకు గాను మొత్తం ఈరోజు మొదటి ఫేజ్లో 30 నల్గొండకి సంబంధించి మొత్తం 318 అంటే 14 మండలాల పరిధిలో 318 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 2,870 వార్డులకు గాను మొదటి ఫేజ్లో ఈ ఎన్నిక ఈరోజు నామినేషన్లు ప్రారంభమై, అదేవిధంగా ఇటు సూర్యాపేట మండలానికి సంబంధించి, సూర్యాపేట జిల్లాకి సంబంధించి 159 గ్రామ పంచాయతీలు, 1442 వార్డులకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమై, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి 153 గ్రామ పంచాయతీలు, 1286 వార్డులకి సంబంధించి అంటే 6 మండలాల పరిధిలో ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం ఇటు నల్లగొండ మండలంలో ఉన్నటువంటి దండంపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా 3 గ్రామాలకు సంబంధించి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం ఇక్కడ అంటే దండంపల్లి, చందనపల్లి, రెడ్డి కాలనీ నల్గొండ మండలానికి సంబంధించి ఇక్కడ దండంపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఇక్కడ నామినేషన్ల ఈ ప్రక్రియ అనేది మొత్తం కూడా ఈ 3 రోజుల పాటు దీనికి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత మొత్తం చూడవచ్చు మనం నామినేషన్లు స్వీకరించేది 27 నుంచి 29 వరకు. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన 30వ తారీఖు అంటే నవంబర్ 30 వరకు ఉంటుంది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం నామినేట్ అయిన అంటే చెల్లుబాటు అయిన నామినేటెడ్ అభ్యర్థులకు సంబంధించిన జాబితా కూడా 30వ తారీఖు రోజు ప్రకటిస్తారు సాయంత్రం 5 గంటల తర్వాత. ఆ తర్వాత అప్పీల్కి సంబంధించి అంటే వీళ్ళపైన ఎవరైతే ఇటు దరఖాస్తు చేశారో, నామినేషన్లు వేశారో వాళ్ళపైన ఏదన్నా అబ్లిగేషన్స్ ఉన్నా కానీ, లేకపోతే వాటికి సంబంధించి అప్పీల్ కూడా ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి 2వ తారీఖు వరకు కూడా డిసెంబర్ 2 వరకు గడువు ఉంటుంది. అదేవిధంగా ఉపసంహరణకు సంబంధించి నామినేషన్ డిసెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ తర్వాత 3వ తారీఖు సాయంత్రమే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎవరైతే పోటీ చేస్తున్నారంటే నామినేషన్లు ఉపసంహరణ అయిన తర్వాత దానికి సంబంధించి గుర్తుల కేటాయింపు అనేది కూడా ప్రకటిస్తారు. అంటే ఇది పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి గుర్తులన్నీ కూడా అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గుర్తులు ఇస్తారు. ఏ పార్టీ గుర్తు మీద కూడా పోటీ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ మనం ఆ నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిబంధనలన్నీ పాటిస్తూ వాళ్ళంతా కూడా చేయాలి. అదేవిధంగా ఇటు డిపాజిట్కి సంబంధించి వార్డు మెంబర్ అయితే ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 250 రూపాయలు, జనరల్ వాళ్ళకి 500 రూపాయలు, అదేవిధంగా సర్పంచ్ పదవికి అయితే ఇటు డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలకి, అదేవిధంగా ఇతరులకి 2000 రూపాయలు డిపాజిట్గా చెల్లించాలి. సర్పంచ్ ఎన్నికలు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇటు ఒక జనరల్ ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే లాంటి శాసనసభ ఎలక్షన్స్ రాష్ట్ర స్థాయిలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయో, ఇటు స్థానిక సంస్థలు అనేవి కూడా రేపటి భవిష్యత్తులో ఇటు ఎమ్మెల్యే లాంటి ఎన్నికలకి ఇది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సర్పంచులు అనే వాళ్ళ గ్రామంలో మొత్తం కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా కీలకంగా భావిస్తారు. ఇటు గ్రామ పంచాయతీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం కోసం ఇటు అన్ని పార్టీలు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు గుర్తు లేకుండా అంటే పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కావడంతో గుర్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అంటే ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎలాంటి గుర్తులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠ భరిత వాతావరణంలో అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.